జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. ఈరోజు మన రాష్ట్రంలో ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి నెలకొని ఉండాలి. ఎక్కడంటే బలిజ, కాపు, తెలగ, ఒంటరి, దాని తర్వాత మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నింటిలో కూడా ఎందుకురా అంటే ఒకటే చర్చ. బలిజ, కాపు సంఘాలకు, సంఘం యొక్క నాయకులకు, జనసేన పార్టీ యొక్క అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మధ్య వచ్చేసి కొన్ని విభేదాలు వచ్చినాయి. ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. కొంతమంది బహిరంగంగా బయటికి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి విమర్శలు చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది వచ్చేసి జనసేన పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలో నుంచి అక్కడి నుంచి విమర్శలు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఈరోజు ఒక చిన్న కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి మీ ముందరికి వచ్చినాను. దయచేసి మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫస్ట్ వీళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి చారిత్రాత్మక అవసరం. నేను పొగడలేదు, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఈరోజు ఆ వ్యక్తి అక్కడ ఉండాలనే కదా మీరంతా ఈ మాదిరి విమర్శలు చేస్తారు. ఆ వ్యక్తి అనేటువంటి వాడు అక్కడ లేకుండా ఉండింటే మీరంతా ఏం చేస్తుంటారు? సో మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఈ పార్టీలో ఆయన దగ్గర మీకు వచ్చేసి సముచితమైనటువంటి స్థానం దక్కలేదని చెప్పేసి మీరు ఇతర పార్టీలో చేరితే అక్కడ మీకు వచ్చేసి సముచితమైనటువంటి స్థానం లభిస్తుందా? లభించదు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ సిద్ధాంతాలు నచ్చలేదు, ఆ పార్టీ నచ్చలేదు, మీరు న్యూట్రల్గా ఉండిపోండి. కులం గురించి పనిచేయండి, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి స్థితిగతుల గురించి పనిచేయండి, ఈ సమాజాన్ని బాగు చేయండి, దేశం కోసం పనిచేయండి. అంతేగాని అతన్ని విమర్శిస్తూ మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఆయన పోరాటం చేసినాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినాడు. మీరు కూడా మీకు వీలైతే మీ యొక్క మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో కూడా కావచ్చు, మీకు వీలైతే మీరు గొప్ప నాయకుడే చూపించండి. మీరు ఎలక్షన్లో గెలిచి చూపించండి. మీకు అది నచ్చలేదు కదా, వదిలేసేయండి. అంతేగాని ఇప్పుడు కమ్మ కులానికి వచ్చేసి కుల సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు నాయకులు ఉండరు, వాళ్ళకు రాజకీయ పార్టీలు ఉండవు, వాళ్ళకు పేపర్లు ఉండరు, వాళ్ళకు మీడియా ఛానళ్ళు ఉన్నాయి. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి పార్టీలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు, దాని తర్వాత మీడియా ఛానళ్ళు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. అయితే ఏ కుల సంఘం నాయకులు కూడా బయటకు బహిర్గతంగా వచ్చేసి మీడియాలో వచ్చేసి వాళ్ళ కులాన్ని కించపరుచుకొని రోడ్డుకు అయితే లాగినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ దరిద్రం వచ్చేసి కేవలం మన కులానికి మాత్రమే ఉండాలి. ఈరోజు నేను ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తానంటే ఈరోజు మన కులం వచ్చేసి రోడ్డు పైన ఉన్నది. రాజకీయ నాయకులకు, కుల సంఘాలకు మధ్య వచ్చేసి కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఆ విభేదాల కోసం మనం రోడ్డు ఎక్కుతామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు వీలైతే ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇక్కడ కందుకూరు ఘటన అనేది ఒకటి ఉండదు. ఆ కందుకూరు ఘటనలో వచ్చేసి ఈ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని చంపేస్తే ఎవరెక్కడ వెళ్ళినారు? అక్కడికి కుల సంఘమే కదా వెళ్ళింది, మనమే కదా పరిష్కరించుకునేది. దాని తర్వాత ఈ బలిజ కులాన్ని వచ్చేసి దొమ్మరి కులస్తులు తీసుకొని వచ్చి గిరి బలిజాన్ని పెట్టినారు. అప్పుడు కూడా ఎవరు పోరాటం చేసినారు? ఈ కులమే కదా పోరాటం చేసింది. మరి ఈ కులము పోరాటం ద్వారా ఎన్నో విషయాలు సాధించుకునేటప్పుడు మీరు కూడా ఎందుకు సాధించుకోరు? మీకు ఒక నాయకత్వం అనేది ఇష్టం లేకపోతే మీరు పోయి నాయకులు కాండి. నేనేమంటానంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అనేక పార్టీల్లో ఉంటారు. టీడీపీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలో ఉంటారు. అదేవిధంగా కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అన్ని పార్టీలో ఉంటారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, దాని తర్వాత ఆర్ఎస్ఎస్, ఇలాంటి ఎన్నో వ్యవస్థలు సామాజిక వర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు ఉంటారు వాళ్ళు. అయితే మన వాళ్ళు కూడా కేవలం ఒక పార్టీలో కాకుండా అన్ని పార్టీలో కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు సొంతంగా బయటకు వచ్చి ఎదగండి. అంతేగాని ఎదిగినటువంటి ఒక వ్యక్తిని, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా విమర్శ చెయ్యడం వల్ల జరిగేది ఏమీ లేదు. ఇప్పుడు ఒక పని చేద్దామా, ఆయన వచ్చేసి వద్దు, డిప్యూటీ సీఎంగా పనికిరాడు, జనసేన పార్టీ అధినేతగా పనికిరాడు, జనసేన పార్టీని రద్దు చేయమని చెప్పేద్దామా? వచ్చేసి ఆయన దిగేయమని చెప్దామా? దాని తర్వాత ఎవరు ఉంటారు? అరే ఈరోజు మనకంటూ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. మనకి ఏది చేసినా చెయ్యకపోయినా కానీ ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఢిల్లీ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మీ మైండ్లో ఎందుకు వేసుకోరు మీరు? ఈరోజు మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ యొక్క స్వప్రయోజనాల కోసం మీకు వచ్చేసి ఏదో లాభం చేకూరలేదని చెప్పేసి ఇంత ఆక్రోశంతో మీరు బయటకు వచ్చేసి కులాన్ని రచ్చరచ్చ చేసి రోడ్డు గీడ్చడం ఏమాత్రం భావ్యంగా లేదు. ఈరోజు మేము కూడా పోరాటం చేస్తున్నాం. మాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయల యొక్క జయంతి ఇంతవరకు ప్రభుత్వం వచ్చేసి అధికారికంగా ప్రకటించలేదు. ఈ కాపు కార్పొరేషన్, బలిజ కార్పొరేషన్ వచ్చేసి ఎక్కడ ఏమి చేయలేదు. బలిజ కాపుల పైన దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా మేమే పరిష్కరించుకుంటున్నాం, సొంతంగా మేమే పోరాటం చేస్తున్నాం. అంతేగాని బయటకు వచ్చేసి మాకు నాయకుడు ఉన్నాడు,
అతను చెయ్యలేదని చెప్పేసి ఈరోజు అతని పైన పడితే జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయంటే మిగిలినటువంటి పార్టీల వాళ్ళు నోటితో వదిలేసి నవ్వుకుంటున్నారు. మీరు చేస్తున్నటువంటి పని వల్ల అవతల పార్టీల వాళ్ళు, అవతల కులాల వాళ్ళు వచ్చేసి నవ్వుకుంటూ వాళ్ళు వేసినటువంటి ఉచ్చులో ఈరోజు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ పడిపోయి కొట్టు మిట్టాడుతాండే ఎప్పటికి కూడా ఈ కులం అనేది రాజ్యాధికారం వైపు రాలేదు అన్నటువంటి ఒక భావన అయితే వాళ్ళలో వచ్చేసింది. మన యువతలో కూడా వచ్చేసి మీరేం చేస్తున్నారు అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఈ విమర్శలు మానండి. ఏ రెడ్డి సామాజిక వర్గాన్ని, రెడ్డి కుల సంఘాలు ఎప్పుడు కానీ విమర్శ లేదు. ఏ కమ్మ సామాజిక వర్గాన్ని ఏ కమ్మ కుల సంఘాలు కూడా విమర్శించలేదు. మీడియాలోకి రాలేదు, వీడియోలోకి రాలేదు, పేపర్లో వేయలేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో కూడా. కానీ ఎప్పుడు కానీ వాళ్ళైతే ఈ విధంగా బయటికి రాలేదు. మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపాలని చెప్పేసి, మనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నాడు, అతను మనకి ఏం చేసినా చెయ్యకపోయినా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక గొప్ప స్థానంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకొని తక్షణమే ఈ యొక్క విమర్శలను, ప్రతి విమర్శలను అతని పైన, కాపు కులాలు ఒకరిపైన ఒకరి ఆపేయాలని చెప్పేసి తక్షణం మీకు కోరుకుంటూ, విన్నవించుకుంటూ హెచ్చరిస్తున్నాను. జై ఆర్పీఎఫ్, జై కృష్ణదేవరాయ.